జై సమైక్రాంతిరావు. ప్రియమైన విద్యార్థులారా, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందికి మరియు అవుట్సోర్సింగ్ సోదరులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. అంటే అన్నీ తెలిసి మరలా చెప్పుకోవడం అంటే వేరేగా ఉంటుంది, కానీ చెప్పంగా ప్రతి మనిషిలో కొంతమంది వినని వాళ్ళు కూడా వింటారనే ఉద్దేశంతో కొన్నిసార్లు చాలామంది రిపీట్ చేస్తూ ఉంటారు, కానీ రిపీట్ చేయాలి కూడా. ఎస్పెషల్లీ నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈరోజు మనం అందరం పేపర్ చూసే ఉంటాం. పేపర్లో ఎస్పెషల్లీ ఈరోజు ఈనాడు పేపర్లో మన భారతదేశం అంతా ప్రతిజ్ఞ చేస్తున్నటువంటిది, ప్రతిజ్ఞ మనకు అందరికీ తెలుసు, ప్లెడ్జ్ కదా. మనకు మాటలు వచ్చిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మన ప్లెడ్జ్ ప్రతి దేశం ప్రతి స్టేట్లో జరుగుతూ ఉంటుంది. అది దానికి ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవటం ఏంటంటే, ఈ రోజుకి అది రచించింది ఎవరో తెలుసా? పైడిమర్రి సుబ్బారావు. అది రచించింది పైడిమర్రి సుబ్బారావు. అతను ఎక్కడ వాడంటే నల్గొండ జిల్లా వాస్తవులు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏమిటి దాన్ని రచించినటువంటి ప్లెడ్జ్ని భారతదేశం అంతా చెప్పుకుంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం ఒక్కసారి ఊహించండి. మన గొప్పతనం ఎటువంటిదో ఒక్కసారి మనం ఆ ప్లెడ్జ్ని ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాకు చెందినటువంటి పైడిమర్రి సుబ్బారావు గారు రచించినటువంటి ఆ ప్రతిజ్ఞను ఇప్పటికీ ప్రతిరోజు ప్రతి పిల్లవాడు ప్రతి పెద్దవాళ్ళు అందరం చెప్పుకుంటూ ఉంటున్నాం. అది అందరికీ తెలిసిందే, దాని గురించి చెప్పనవసరం లేదు. అదేంటి, భారతదేశం నా మాతృభూమి అని ప్రతిరోజు చెప్పుకుంటున్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి. అటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇలా మనం రచించామన్న విషయం సోనియా గాంధీకి తెలుసో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ సోనియా గాంధీకి మనం దీన్ని పంపించాలి. ఇది ఈ ప్రతిజ్ఞ భారతదేశంతో చెప్పుకున్నటువంటి ఈ ప్లెడ్జ్ ఒక్కసారి వినమ్మా, మేమేమిటో తెలుస్తుంది నీకు, మేమంతా మాతృభూమి మాది, మేమంతా సహోదరులు, మేమంతా కలిసి ఉంటున్నాము, ఇటువంటిది చెప్పుకుంటూ గత 66 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము, దీన్ని నీకు తెలియదా అని చెప్పి ఒకసారి చెప్పాలి. ఇది మన గోపాలకృష్ణ గారు వాళ్ళు చెప్తున్నట్లు మనము ఇనిషియేటివ్ అంటే ఇంకా క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ టాక్స్ అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళు చెప్పాలండి. ప్రత్యేకంగా ఒకళ్ళు చెప్తే దాన్ని ఫాలో అవడం అనేది మనం చేయలేం. ఇలాంటివి ఏంటంటే వాళ్ళకి చెప్పే విధంగా మనం ఉండాలి. ఎస్పెషల్లీ ఆ ప్రతిజ్ఞలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అంతా ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎంతో 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 బాగుంటుంది. అది ఈ తెలంగాణ వాళ్ళకి కానివ్వండి, మనకు కానీ ఒక్కసారి చదువుకొని ఎందుకు ఇలా జరుగుతుందనేది ఒకసారి అవగాహన చేయాలి. ప్లస్ ఇంకా ఈ సోనియా గాంధీ కనుక మనకి ఈ భారత ప్రతిజ్ఞలో ఉన్నటువంటి సారాంశాన్ని ఆవిడకి తెలిస్తే ఇటువంటి డివైడ్ అనేది చేయదు. ఇది చేయడం వల్ల ఆవిడ ఎంత సఫర్ అవుతుంది అనేది ఆవిడకి అర్థం కావట్లేదేమో మనకు తెలియదు, కానీ పొలిటికల్గా మన దూరం ఉండాలి కాబట్టి దాని గురించి ఆవిడకి విడమరి చెప్పే వ్యవహారం మనకు అనవసరం. సరే, ఇంత చేస్తే నేను ఒకటి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. నాకేంటంటే కొంచెం మా మాస్టర్ అంటారు స్ట్రైట్ అని, ఏంటి నీ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటుంటారు. బట్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ ఐక్యత, కలిసి ఉండడం ఇవన్నీ ఎక్కడి నుంచో రాలేదండి, మనం చేస్తున్నదే. మన కాలేజీల్లో నీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది కలిసి ఐక్యతగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఒక డిపార్ట్మెంట్లో మనమే కలిసి ఉండలే ఉన్నావా? మనం ఒకసారి కలిసి ఉండి చూపిద్దాం, అప్పుడు తెలుస్తుంది. అంటే ఇది ప్రతిజ్ఞ చేయడం కాదు, చెప్తున్నాను. మనలో మనకి ఐక్యత లేనప్పుడు సోనియా గాంధీని తిట్టుకోవడం మనకు కాదు. మనకు వీసీ గారు వచ్చారు, ఏమనుకోవద్దు, వీసీ గారు వచ్చారు. వీసీ గారిని దేన్ని పంపించింది గవర్నమెంట్? మీకు అందరికీ ఏమి కావాలో, ఎవరికి ఏమి చెయ్యాలో, ఎవరికి ఏమి కావాలో పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు నేనున్నాను, అతను ఉంటాడు, అతను చేస్తాడు, మీరేం ప్రాబ్లం అవ్వద్దని చెప్పి పంపిస్తే మనం చేస్తుంది ఏమిటి? ఆయన రాకుండానే ఆయన అక్కడ ఉండగానే మనంతా కార్లు వేసుకొని విమానాలు వేసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయి వాడి మీద వీడి మీద వాడు ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం చూడండి, మనం ఎక్కడికో వెళ్ళొద్దు. సోనియా గాంధీ తిట్టడం అనేది తిట్టాలి, నేను దానికి కాదనట్లేదు. ముందు మనం ఉండాలి, మనం చూపించాలి. మనం ఏంటో చూపించిన తర్వాత ఆవిడని అడుగుదాం. కాబట్టి ముందు సమైక్యంగా మనం ఉంటే అప్పుడు బాగా జరుగుతుంది. అలానే ఇప్పుడు వీసీ గారు ఒక చిన్న జాయింట్ వీసీ గారి దగ్గర మనం అందరం వెళ్ళి వాడి మీద వీడి మీద వాడి చెప్పేసేసి నాకు ఆ పోర్ట్ఫోలియోగా నాకు డిజిగ్నేషన్స్ ఇవన్నీ ఎన్నాళ్ళు ఉంటాయి? 3 రోజులు. ఆయన 3 నెలలు 3 సంవత్సరాలు వెళ్ళిపోతాయి.
పర్మనెంట్. ఇక్కడ మనం పర్మనెంట్. మనల్ని చూసి ఆయన భయపడి బాబోయ్ అనాలి, కానీ మనం ఆయనకి ఇచ్చేస్తున్నాం మన కాళ్ళు చేతులు అన్నీ కూడా కదా. మనం చేస్తుంది తప్ప, లేకపోతే ఆయన చేస్తుంది తప్ప? ఆయన చేస్తుంది ఎప్పటికీ తప్పు కాదు. అలాగే సోనియా గాంధీ చేస్తుంది కూడా తప్పు కాదు. మనమే మళ్ళీ మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి అంటే మళ్ళీ మనం పెట్టుకోవడం వల్ల ఈ డివైడర్ రూల్ వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఏమనుకోవద్దు, ఏమన్నా బాధ పెట్టిస్తే. నాకు అన్నాళ్ళ నుంచి ఇలా అనుకుంటున్నారు. నాకు మీరు చేస్తున్న పనులు మన కోసం వీసీ కానీ వీసీ కోసం మనం కాదు. అలాగే మన కోసం సోనియా గాంధీ కానీ సోనియా గాంధీ కోసం మనం కాదు. ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మనం కలిసి ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. ఈ సమైక్య భావం మనందరిలో రావాలి. ఇది చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు ఉండాలి. మన జీవితం, మన ఫ్యామిలీనే మన జీవితం. కానీ ఇక్కడ మనం కలిసి ఉండేది పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఏ ఇన్స్టిట్యూట్లో ఉండవు. కొంతకాలమే. ఈ కొంతకాలంలో సోదర భావంతో, సోదరి భావంతో కలిసి మెలిసి ఈ దేశానికి నేనేమి ఇచ్చాను అనేది తెలుసుకుంటే, ఇచ్చింది నువ్వేం తీసుకొచ్చి ఇవ్వనవసరంలా. ఎవ్రీథింగ్ యూఆర్ కన్జ్యూమింగ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. వీఆర్ నాట్ మేకింగ్ ఎనీథింగ్ వితౌట్ సోర్సెస్ కదా. కాబట్టి ఏంటంటే మనం ఇది చేయవలసింది ఏంటంటే సమైక్యంగా ఉండడమే మనకు కావాల్సింది. ఈ సమైక్యతా భావం పిల్లల్లో కూడా, పెద్దవాళ్ళలో కూడా అందరం కలిసి ఈ కాలేజీకి కానివ్వండి, దేశానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, ఊరికి కానివ్వండి, ఈ ఊరి నుంచి మనం వచ్చాము అంటే ఆ ఊరిలో మా వాడు చదువుకున్నాడంటే ఏం చేసావు నీ ఈ ఊరికి, ఏం చేసావు, చదువుకున్నావు, ఎందుకు చదువుకున్నావు? ఒక పెద్ద ఇల్లు కట్టుకోవడానికి 3 అంతస్తుల భవనం, లేకపోతే 10 కార్లు. అది కాదు కదా కావాల్సింది. నీ ఊరికి నువ్వేం చేసావు, నీ దేశానికి నువ్వేం చేసావు, నీ కాలేజీలో నీ స్టూడెంట్స్కి ఏం చెప్పావు, నీకు తెలిసింది చెప్పడమే కాదు, ఎప్పుడూ కాలేజీలు పాఠాలు చెప్పడమే కాదు, ఈ మన పబ్లిక్ గురించి కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. అందరూ కలిసి ఉండాలి. కలిసి ఉండటమే మన జీవితం. ఒక్కసారి ఆలోచించుకుంటే మనది వీఆర్ ఆల్ ఏమిటి, మనమేం పెద్ద గొప్ప కాదు. ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ కోట్ల జీవరాశుల్లో మన ఒక్క జీవరాశి అంతే. కాకపోతే థింకింగ్ పవర్ ఒక్కటి ఉంది తప్ప వాటితో పాటే మనం కూడా. కాబట్టి అంటే అవి ఎన్నో ఉపయోగాలు చేస్తున్నాయి. అన్ని జీవరాశుల వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి దానివల్ల డికే ఆఫ్ ప్లాంట్, యానిమల్, ఎవ్రీథింగ్. బట్ మనం చచ్చిపోతే ఉపయోగం లేనిది ఏంటయ్యా అంటే మనమే. అటువంటి మనం ఏం చేస్తున్నాం? మనం చేస్తుంది ఏమిటి? మన కనీసం ఈ ఆలోచన బట్టి ప్రతిదాన్ని సంరక్షించడం కానివ్వండి, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయటం కానీ, మళ్ళీ మనం హెల్ప్ చేసుకుంటూ, పబ్లిక్ హెల్ప్ చేస్తూ, ఎన్విరాన్మెంట్ హెల్ప్ చేస్తూ, దీనిని ప్రొటెక్ట్ చేస్తూ ఈ ఎర్త్ని ఇంకా కొన్ని వేల సంవత్సరాలు నిలబెట్టగలిగితే అదే సమైక్యం. ఈ సమైక్యత అనేది ప్రతి చిన్న దాటి నుంచి వస్తుంది, చిన్న వాటి నుంచి వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది సమైక్యాంధ్ర కోసం కాదు, మనం సమైక్యంగా ఉండటం అనేది మనం తెలుసుకుంటే ఇంతే చాలు. చాలా ఇది కాబట్టి అంటే మనలోంచి వస్తుంది. కాబట్టి మనమే కొంచెం సమైక్యంగా ఉండి ఈ సమైక్యాంధ్రాన్ని మనం తీసుకురావడానికి కృషి చేయాలి. ఈ కృషి కోసం త్యాగాలు ఏం చేయనవసరం లేదు. మనం కలిసి ఉంటే అదే వస్తుంది, త్యాగాలు అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ఆర్గనైజింగ్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్.